శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీ. ఆరాధనకు సహాయకరంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు ఎవరైనా దయచేసి చదువు. జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన్ను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతోనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రేమ పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి యేసయ్య, గొప్ప దేవా, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభు దినంలో ఉదయకాల సమయంలో మరోసారి నాయన ఆలోచన ఆరోగ్యాన్ని గ్రామీణ సమయం ఈ సమయంలో ప్రభా నేను స్తుతించడానికి పాటల ద్వారా నీ నామాన్ని భయపరచడానికి ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. సమాజంగా కొన్ని ఆరాధించడానికి మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. చదువుని వాక్య బాగా జీవించండి, నా వచ్చిన వాడిని క్షేమంగా తీసుకురండి. నిలిచిపోయింటే మరొక సమయం దయచేయమని, వాతావరణాన్ని స్వాధీనించుకోమని వారికి వేడుకన్నట్టు ప్రభా ఇవే ఈ ప్రజలతో ఇవే మాట్లాడుతున్నామని, ఈ చిత్తానుసారం నీ ఆత్మచేత నడిపింపమని
నైనా నేను ఆరాధించిన మహిమచుటకు మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 35 ఆయనను ఉన్న పాటున దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేది. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయన మేము నశించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతోని ఆయనతో అందుకు ఆయన లేచి గాలిని గర్జించి శబ్దమై ఊరుకుండుమని నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి వెక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన ఎందుకు భయపడుతున్నారు, మీరిద్దరూ నమ్మిక లేక ఉన్నారా వారితో చెప్పాను. మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రమును ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ఇక్కడ ఉండేటువంటి యొక్క సన్నివేశము మనందరికీ తెలిసినటువంటిది. అయితే 41వ వచనంలో ఉన్నటువంటి భాగం ఏమిటంటే వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరు. యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తును నువ్వు నేను ఏమనుకుంటున్నావు, ఈయన ఎవరో అనేటువంటి అనుమానము వారికి ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే ఈయన ఎవరో ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు సహకారులుగా ఉంటూ ఆయన వెంట ఉంటూ కూర్చొని లేస్తూ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో వారు చూసినప్పటికీ కూడా ఆయనను ఏమనుకుంటున్నారంటే ఈయన ఎవరో. లోకులు అనుకోవచ్చు ఈయన ఎవరో, లేదా ఒక బోధకుడు, ఒక ప్రవక్త, లేదా ఏలియా, లేదా ఇలాగ ఎందరో రకరకాలుగా చెప్పుకుంటూ ఉండవచ్చు యేసుక్రీస్తుని గురించి. అయితే యేసు ప్రభుని గురించి తన ఎమ్మడి ఉంటూ సహకారులుగా ఉంటూ ఆయనను ఎక్కిస్తూ ఆయనను నడిపిస్తూ మార్గంలో ఆయనకు సహాయకరంగా అన్ని విషయాల్లో ఉంటూ కూడా వాళ్ళు ఉన్నటువంటి అనుమానం ఏమిటంటే ఈయన ఎవరు అంటే ఈయన ఎవరో తెలియందే సవాసం చేస్తున్నారు, ఈయన ఎవరో తెలియందే ఈయనతో కలిసి భోజనం చేస్తున్నారు, ఈయన ఎవరో తెలియందే ఆయన ఎంబడి నడుస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో లోకంలో లక్షలాది మంది ఈనాడు ఇదే అనుమానమే. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈయన ఎవరో పూర్తిగా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఈయన ఎవరో అని తెలియందే వారు వెంబడిస్తున్నారు, ఈయన ఎవరో అని తెలియందే వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. తెలియకుండానే వెంబడిస్తూ, తెలియకుండానే సమాసం చేస్తూ, తెలియకుండానే సహకారులుగా నడిపింపబడుతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళ జీవితంలో ఈయన ఎవరో తెలియదు. ఆయన ఎవరో అసలు వీళ్ళకు తెలియదు. ఎందుకంటే ఆయన ఎవరైంది వీళ్ళకు తెలియదు కాబట్టి ఈయన ఎవరో ఇవన్నీ కూడా భయపడుతున్నాయి. ఈయన ఎటువంటి వాడు. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో అదే సందర్భం 23వ వచనం. ఆయనతోనే ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ సముద్రం మీద తుఫాను లేచినందున దోణి అలల చేత కొట్టబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము, రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆయన ఎట్టివాడు. చూసారా, ఈయనను ఏమనుకుంటున్నారంటే మొదట ఈయన ఎవరు, రెండవదిగా ఆయన చూస్తే ఈయన ఎట్టివాడు. అంటే ఎట్టివాడు అయితే తెలియదు. ఈయనకు సహకారులుగా జీవిస్తా ఉన్నారు, సహకారులుగా వెంబడిస్తా ఉన్నారు, సహకారులుగా ఉంటూ అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఆయన చేసినటువంటివి వాళ్ళ చేతుల ద్వారా కూడా ఆయన పంచిపెట్టు వచ్చాడు. వారికే ఇచ్చి మీరు పంచిపెట్టండి అని ఎన్నో వాళ్ళు చూసేప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కేవలము తాత్కాలికంగా వారు భౌతికంగా చూస్తూ ఉన్నారు, ఆత్మీయంగా వారి జీవితంలో దేవుని ఎన్నని వారుగా జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చేటువంటి నువ్వు నేను కూడా
నేను ఎవరైనా తెలియకుండానే నువ్వు ఆరాధించే నష్టపోయేది మనమే. ఎవరో తెలిసిండాలా మొదటిగా, ఆయన ఎటువంటి వాడో తెలిసిండాలా. ఆయన తెలిసినప్పుడే ఆయన గురించి నీకు నాకు అర్థమవుతుంది. అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనంలో అదే సందర్భం ఉంటుంది, చూద్దాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అందరికి పోతామని వారితో చెప్పగా వారు ఆ దోణిను తోసి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన నిద్రించను. అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్ళతో నిండగా వాళ్ళ అపవాదకర పరిస్థితిలో ఉన్నామని కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నాము అని చెప్పి ఆయన లేపి ఆయన లేచి గాలిని నీటి పంపును గద్దింపగానే అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో లేదు. వారు భయపడి గాలికి నీళ్ళకు ఆజ్ఞాపింపగా అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో ఒకరితో ఒకరు చూసారా, ఎవరో ఎంబడిస్తూ సజీవుడైనటువంటి దేవుని ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు తనతో పాటు ఉంటూ కూడా నమ్మని పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నారు. నేను ఎవరైనా తెలియకుండానే జీవించేటువంటి వారుగా ఉన్నారు. ఎవరైనా తెలియకుండానే ఆయన సహకారులుగా జీవిస్తా ఉన్నారు. యేసు ప్రభు ఎవరైనా తెలియకుండానే ఆయన తోడుగా నడుస్తూ ఉన్నారు, ఆయనతో పాటు ఉంటూ ఉన్నారు. వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టారు. కానీ వాళ్ళు పొదవ ఏంటంటే వారు ఆయన ఎవరైనా వారికి తెలియదు. ఆయన ఎటువంటి వాడైనా తెలియదు. ఎట్టివాడు అంటున్నారు కానీ ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలియని వారుగా ఉన్నారు. ఈ మధ్యలో జరిగిన ఒక సంఘటన, ఒక క్రైస్తవ కుటుంబము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారని గమనిస్తా ఉన్నామని. అయితే ఆ యొక్క క్రైస్తవ కుటుంబంలో ఒక వ్యక్తి, ఆ యొక్క యజమానుడు, నడిపించే యజమానుడు ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడయ్యా, మేము పలానా మేము దేవుడు కట్టుకుంటా ఉన్నాం, అయితే అక్కడ వాళ్ళు ఎవరున్నారంటే అక్కడ ఉండేటువంటి పెద్దలు ఎస్సీ వాళ్ళు ఎవరైనా ఉండినారని కనుక్కోండి, మీకు పడుసు దండిగా గవర్నమెంట్ నుంచి రావడానికి వీలవుతుంది అన్నారు. అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదట. మాకు వద్దు, మీరు రావడం వద్దు, మీ ఎస్సీ సర్టిఫికెట్లు మాకు అమ్మవద్దు, మేము మిమ్మల్ని చేర్చుకోవద్దు, మాకు వచ్చి కార్డు చాలని వాళ్ళు సర్దుబాటినారు. అయితే ఆ వ్యక్తి అంటున్నాడు, రోజు బైబిల్ చదువుతా ఉన్నాడు, కుటుంబాన్ని నడిపిస్తా ఉన్నాడు, కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతిరోజు జరిగిన సంఘటన ఖచ్చితంగా జరిగి కళ్ళారు చూసేటువంటిది. ఆ వ్యక్తి ఒక రోజు ఏమంటున్నాడంటే, నా ముందరనే నేను వచ్చింది కదా, నాకు ఎస్సీ సర్టిఫికెట్ ఉంది, నేను వచ్చి సంతకం పెట్టింది, మీరేం తప్పు పని చేయలేదు కదా, దానికి నేను ఒప్పుకొని నేను వచ్చి చేసిండు, అటువంటి మంచి కార్యానికి నేను ఎందుకు వెళ్ళిపోతా అంటే, ఈ వ్యక్తిలో ఏం కనుకుంటున్నాడు, రోజు వాక్యం చదువుతూ, రోజు వాక్యం వింటూ, రోజు కుటుంబ ప్రార్థన నడిపిస్తూ, ఆ ఒక క్రైస్తవునిగా చలామణి అవుతూ ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎవరైనా ఆయనకు ఇప్పటికి కూడా తెలియని స్థితిలో జీవిస్తా ఉన్నాడు. ఆయన ఎవరైనా ఇంకా తెలియని వాడిగానే బ్రతుకుతా ఉన్నాడు, తెలియని వాడిగానే కాలం నిలబుస్తా ఉన్నాడు, తెలియని వాడిగానే ఈ లోకంలో నడుస్తా ఉన్నాడు. ఆయన గుణగణాలు ఏమిటో ఆయనకు ఇప్పుడు కూడా తెలియదు. ఆ వ్యక్తి తెలిసిన వ్యక్తి అయితే ఆ దానికి సహకరించడు. నేను వచ్చి ముందు ఉంటా, మీకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా అన్నాడు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు ఎరిగినటువంటి వ్యక్తి ఏమంటాడంటే, ఆయన ఎవరు, ఆయన గొప్పతనాన్ని గురించి వివరించడానికి ప్రారంభిస్తాడు. అయితే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను వస్తా అని వారితో చెప్తా ఉన్నాడు. అయితే మరొక వ్యక్తి, ఒక అన్యుడు ఉన్నాడు, ఆయన కొత్తగా ప్రభువులో ఉంటున్నాడు, ఆయన గొప్ప సాహుకారి, ఆయన చేతాకే రూపాయలైన మాటలో ఇవ్వగలడు. ఒక గొప్ప అన్యుడు ఆయన ప్రభునందు కేవలం చిన్న విశ్వాసం ఉంచాడు. ఆ వ్యక్తిని సహకారంతో వాళ్ళు అడిగారట, నువ్వేమైనా మాకు సహాయం చేయగలుగుతావా అంటే, ఆ వ్యక్తి అన్నాడట, నేను ఇప్పుడు ప్రభువును విశ్వసించిన మీరు చేసేటువంటి అన్యాచారములకు వాటికి నేను మాట్లాడను, అసలు నేను ఇవ్వను నేను మమ్మల్ని చూసారా. ఎవరో ఎరిగిన వ్యక్తికి, ఎవరో దేవుడు అంటే తెలిసిన వ్యక్తి అంటాడు, ఆయన సర్వశక్తి మంతుడు, మీరు చేసేది కూడా
ఉన్నవి నిష్ప్రయోజనం ఏంటి? ఈ వ్యక్తి రోజు కుటుంబ ప్రాంతం నడిపించే వ్యక్తి అంటాడు, ఏ సహకారుగా నేను ముందుంటా అంటే ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి ఎంత తేడా ఉంది అంటే శిష్యులలో కూడా వీరు చూసినప్పుడు ఏమంటున్నారంటే ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడు. అయితే బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తాం, ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన గురించి ఎవరో అని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఈయన ఎట్టివాడు, ఈయన ఎటువంటి వాడు, ఏ గుణగణాలు కలిగిన వాడు, ఈయన సామర్థ్యం ఏమిటి అనేటువంటిది ఒక ఆయన స్వయాన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము చదవండి. ఆకాశమందున్నయు భూమి ఉన్నదయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన మూలగాను ఆయన యందు సృజింపబడెను. ఆయన సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇది దేవుని ఎరగడం. ఈయన దేవుని ఎరిగిన వ్యక్తి అంటాడు ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సర్వాధికారి, సర్వానికి ఆయన మూలంగానే సర్వం కలిగింది అంటాడు. వీళ్ళంటున్నారు ఈయన ఎవరో, ఈయన సాక్ష్యం ఇస్తాడు. ఒకప్పుడు దుర్మార్గుడు, హింసకుడు, హానికరుడైనటువంటి పౌలు ఇప్పుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే ప్రస్తుత బైబిల్ గ్రంథంలో ఆయన సర్వాధికారి, సర్వం ఆయన మూలంగా కలిగింది, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు అంటున్నారు. ఈయన ఎవరో అనేది ఆయన మాత్రం తెలుసుకున్నారు. ఆయన మాత్రం తెలుసుకొని ఆయన కొరకు జీవించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన లోకంలో రాజ్యపడకుండా తన జీవితంలో లోకంలో మిళితమైపోకుండా లోకము కొంచెంసేపు దేవుడు కొంచెంసేపు తన జీవితంలో ఎప్పుడైతే ప్రభు చేత పట్టబడిన నాడుకుంటే లోకానికి ఆయన శిలువ వేయబడుతూ వచ్చాడు. లోకానికి శిలువ వేయబడుతూ లోకానికి విరోధంగా జీవిస్తూ ప్రభువుకు నమ్మకంగా జీవిస్తూ ఆయన ఎటువంటి వాడైనా కనుగొన్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 1వ వచనము చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయందును హత్య చేయటందును చూశారా? ఆయన ఎటువంటి వాడు అంటే హత్య చేసేటువంటి వాడు. ఎవరిని? యేసు ప్రభు శిష్యులను, యేసు ప్రభు నమ్మినటువంటి వారిని, యేసు ప్రభు ఎవరిచ్చే వారిని హత్య చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే తన జీవితంలో బ్రతుకుట క్రీస్తే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. బ్రతుకుతే క్రీస్తు కోసం బతుకుతా, లేకపోతే చనిపోతే ఆయనతో ఉంటా. బ్రతుకుతే క్రీస్తు కోసం బతుకుతా, లేకపోతే ఆయన కోసము నేను ఈ లోకంలో జీవిస్తా. ఎటువంటి తీర్మానం అంటే ఆయన ఎవరో ముందు మనకు తెలిసిండాలా, ఆయన ఎటువంటి వాడో తెలిసిండాలా. తెలియకుంటే మనం కూడా ఆయన శిష్యుల మాదిరి ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, ఈయన ఎవరో అంటూ లోకంతో కలిసి రాజీపడే స్వభావం కలిగేటువంటి వారంగా ఉంటూ దేవుని పట్టి పట్టినట్టుగా అదే తృప్తికరమైనటువంటి దేవుని సేవించలేవు. అసంతృప్తితో, అపనమ్మకంతో, అవిశ్వాసంతో జీవించేటువంటి వారు శిష్యులు. అదేటువంటి స్వభావం ఎందుకు వచ్చిందంటే వారు ఎవరోగా తెలియని వారు, ఎవరో ఆయన ఎవరో ఎట్టివాడో తెలుసుకోలేరు. అపోస్తలుడు పౌలు ఎత్తుకున్నాడు, తెలుసుకున్నాడు. ఏమన్నాడంటే ఆయన ఎట్టివాడని నాకు తెలుసు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సమస్తము ఆయన మూలమే కలిగినాయి. సింహాసనములైనను ప్రధానులైనను అధికారమైనను భూమి మీద ఉండేది సమస్తము ఆయన ద్వారా సృజింపబడుతూ వచ్చాయి, ఆయన ద్వారా సృజింపబచ్చాయని ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకున్న వ్యక్తి మరణం వరకు, మరణమైనా సరే ఏసే దేవుడు అంటున్నాడు. ఈరోజు సర్టిఫికెట్లు కలిగినటువంటి నీవు ఎవరికి సహకారంగా ఉంటున్నావు? నీకు అనుగుణమైనటువంటి వాటికి సహకారంగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ కొరకు నా కొరకు బాధ పెట్టినటువంటి యేసును పౌలు మాదిరి తెలుసుకున్నావా? పౌలు నిజ దేవుడు తెలుసుకుని తన యొక్క నామకరమైనటువంటి కూడా వెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వదిలేశాడు. ఇది ఇంత మునుపు తన ఇతరుల ప్రాణాలు తీయడానికి తనకు ఒక ఆధారం చేసుకొని ఇతరుల ప్రాణమే తనకు ఆధారంగా పెట్టుకొని అనేకులను హింసించేటువంటి సౌలు ఇప్పుడు పౌలుగా మారి తన ప్రాణాన్ని యేసు ప్రభు కోసం పెట్టడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. బ్రతికితే క్రీస్తు కోసం బతుకుతా, లేకపోతే చనిపోతే ఆయన కోసమే అని తీర్మానం చేస్తున్నాం. అయితే మనము ఏ జీవితంలో ఉంటున్నాం? మనకున్నటువంటి
సర్టిఫికెట్లను బట్టి, మనకున్నటువంటి వాటిని బట్టి మనం లోకమాలిన్యంలో మిళితమైనటువంటి ప్రజలుగా చేరి మలినమైపోతే ఎంతకాలం ఉన్నా, ఇన్ని రోజులు బ్రతికినా అదే జీవితమే. ఎందుకంటే అంటున్నాడు, ఆ వ్యక్తి అంటున్నాడు, నేను మీకు సాక్షానిగా ఉంటా. ఎంతకాలం నువ్వు బైబిల్ చదివినా, ఎంతకాలం నీ కుటుంబంలో ప్రార్థన జీవితం నడిపించినా, ఒక్కసారి ఒక మాటలో పోయింది ఆ వ్యక్తి, ఒక మాటలో పోయింది. నాకుంది అయ్యా అధికారం, నేను మీకు సత్యం పెడతా, లేదా మీరు తెచ్చుకొని పనులు చేసుకోండి. అదే కన్నుడు అంటున్నాడు, నేను మాత్రము వాటికి పాలన పంపులు పొందను, నన్ను అడగద్దు, మమ్మల్ని గడవలు. కారణం యేసు ఎవరో ఎరిగిండాలా, దేవుడు ఎవరో ఎరిగిండాలా. ఆయన ఎరగకుండా ఏమని ఆరాధిస్తావు? ఆయన ఎటువంటి వాడని తెలియకుండా ఏమని ఆరాధిస్తావు? ఆయన తెలియకుండానే నువ్వు ఏమని ఆయన కోరగలుగుతావు? ఏం పోయినా కూడా నామకార్థంగా ఆచారబద్ధంగా ఏం చేస్తూ జీవితం వెలుగుస్తావు. రాజుకు కనుకమే కారణం ఏంటంటే నువ్వు ఎరిగింటే కదా ఆయన ఆరాధించేది, ఎరిగింటేనే ఆయన కనపరిచేది. ఎరగనంత కాలం కూడా ఇదే జీవితం. మొదటి పత్రిక 6:15 వచ్చేలో పౌలు మరొక మాట రాస్తాడు, ఒక మాట, శ్రీమంతుడు అద్భుతీయుడు సర్వాధిపతి నిత్య కాంగ్రెసు ప్రత్యక్షత కనపడుతును సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఉన్నాడు. ఈ ప్రభువు నువ్వు ఎగిరావా? పోగొట్టున్నాడు. ఈయన సర్వాధికారి, శ్రీమంతుడు, మందిరానైన దేవుడు, అద్వితీయ దేవుడు. ఈయన సర్వాధికారి, రాజులకే రాజు. అటువంటి రాజు ఆయన పత్రిక రాష్ట్రాలు పోతే ఈ యొక్క దేవుడు ఎవరు అనుకుంటున్నావు? రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఏమని అనుకుంటున్నావా? ఈయన గొప్ప దేవుడు అని ఆయన పత్రికలో మన జీతాన్ని, ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ఈరోజు ఉదయకాలంలో ఆయన గొప్పతనాన్ని దేవుడు నేను కూడా ఆయన రాజని, ఆయన గొప్పవాడని, ఆయన అధికారంలో సమస్తం ఆయన చేతిలో వచ్చిన కూడా ఆయన గమనించి తెలుసుకున్నట్లయితే ఆయన ఆరాధించి ఆయన సంబంధించారు. దానికి ఎబ్రియ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనాలు ఒకసారి ఎరిగింపబడి పరలోక సంబంధమైన గుణమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దీవెన వాక్యమును రామయుగ సంబంధమైన శక్తుల ప్రభావం వలన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ మహాటంగా ఆయన అవమానపరుస్తున్నారు. తెలుసా ఏం చేస్తున్నావు? నీకున్నటువంటి నీ యొక్క మాటలు బట్టి, నీవు కలిసిపోయే విధానాన్ని బట్టి నువ్వు రోజు కూడా దేవుని సిలువ వేస్తూ ఆయన అవమానపరిచే వ్యక్తిగా ఉన్నావు, అవమానపరుస్తూ ఉన్నావు. ఎంతకాలం అవమానపడతావు? నీ జీవితం కాలమంతా అదే విధంగా కొనసాగితే నీకు ఏమి కూడా మొహమాటంగా ఒకసారి దేవుని రుచి చూసి ఒకసారి ఆయన యొక్క పరిశుద్ధాత్మలో పాలు పొందులు పెడితే మరలా నువ్వు తిరిగి లోకంలో రాజీపడి లోకంతో సహాసం చేస్తూ లోకంతో నువ్వు కలిసిపోతే నీకు ఎట్టి ప్రయోజనం ఉండదు. అయితే దేవుని కుమారుని మరలా నిర్వహిస్తూ ఆయన బలవంతంగా బాధపరిచే వారుగా ఉన్నాం. కనుక బాధపరిచే వారంగా ఉన్నామా? దేవుడు సంతోషపరిచే వారంగా ఉన్నామా? మనకున్నటువంటి వాటిని బట్టి ప్రభు నువ్వు ఇచ్చేటువంటి వాడిని సమస్తం నీ మూలంగానే కలిగినాయని పౌరులున్నారు. సమస్తమే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాటకే అక్కడ రాయబడింది. గలతీ పత్రికలో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడినాను, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయకుడు జీవిస్తున్నాడు. క్రీస్తే నాయకుడు జీవిస్తా ఉన్నాడా? లోకముగా జీవిస్తా ఉన్నాడా? లోకంలో ఎన్నో రకాలుగా లోకం కొరకు లేదా పొట్ట కూటి కోసం కూటి ఏదో సామాన్య ప్రకారంగా కూటి కొరకు కొని ఇద్దరని నన్ను జీవితం కాదని పౌరులు ఉన్నాడు. బతుకునే తీస్తే జీవించేవాళ్ళని నేను కాదు, ఈ లోకం కొరకు బతుకుడు. ఎందుకంటున్నాడంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సమస్తానికి కలిగే దేవుడు, సింహాసనములైనను ప్రధానమైనను ప్రభుత్వములైనను రాజులకు రాజు శ్రీమంతుడు అధిష్ఠించింది. అటువంటి దేవుని కనుగొన్నటువంటి పౌరుడు ఆయన గురించి ఆయన గురించి పొగుతా ఉన్నాడు. అయితే శిశుల విషయంలోనికి వచ్చే వారిలో ఏముంది? అవిశ్వాసం, నమ్మిక లేని ధనం. వారిలో ఏముంది? చూసే పరోక్ష మధ్యలోనికి మనమైతే వారిలో గుణాలు వారిలో కనబడుతుంది.
8వ అధ్యాయం 22వ వచనం సత్యభాగం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. 26 చదువుతా. అందుకాయ అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, వెంబడిస్తూ ఉన్నారు అల్ప విశ్వాసం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మార్కు సువార్త 4వ అధ్యాయం. మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంతలో నమ్మిక వెళ్తున్నారా? ఎంతకాలంగా జీవిస్తా ఉన్నా, ఎంతకాలంగా వెంబడిస్తా ఉన్నా, ఎంతకాలంగా సహవాసం చేస్తున్నా, ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నా కూడా వాళ్ళు నమ్మకం లేదు. ఎంతకాలంగా మనం నిజంగా కొనసాగుతూ లేకుండా, నువ్వు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా జీవించినట్లయితే ఆయన ఎవరు తెలియదు. ఆయన చేత ఆయన చేత పెట్టుకోబడి మీరు ఎవరో కాదు, సర్వాధికారి దేవుడు, సమస్తాన్ని కలిగేసేటువంటి దేవుడు. శ్వాసమైన భూమిలో ఉన్నటువంటి తల్లి కూడా ఆయన వస్తువులు అటువంటి దేవుడు కలుగుని పౌరులు వస్తువులు ఆయన కొనియాడుతూ ఆయన నామాన్ని నిలబడుతున్న శిశుల విషయంలో వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే ఎవరో వారి జీవితంలో ఎవరు 21వ అధ్యాయంలో నుండి ఎవరు 22వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. సీమోను పేతురు, తోమాయు, కానాను వారు జెబెదయి కుమారులు కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదని వారితో అనగా వారు మేము కూడా వచ్చేదము. చూసారా, ఎందుకు ఎంతవరకు యేసుక్రీస్తు చనిపోయేంత వరకు కూడా వారి జీవితంలో ఆయన అంటే ఎంతకాలం జీవించారు వాళ్ళు అంటే అంతకు మునుపు వారి జీవితంలో వారు చనిపోయితే యేసుక్రీస్తు కంటే వారు ముందుగా చనిపోతే వారికి పరలోకం లేదు. ఎందుకంటే వారు ఎముడిస్తూ ఉన్నారు, కానీ వారు నడిపింపబడుతూ ఉన్నారు. ఆయన సహకారులుగా తోడి తీసుకొస్తా ఉన్నారు. ఆయన ఎక్కించడానికి అనుకోపోతున్నారు. ప్రజల విషయంలో అందరినీ పంపివేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, ప్రభు మరొక మార్గంలో చూస్తూ ఉన్నారు అనేటువంటి సహకారం మాత్రం ఉంది. కానీ వారి జీవితంలో యేసుక్రీస్తు దేవుడుగా గుర్తించలేకపోయారు. ఆయన చనిపోయిన తర్వాత శిలువ వేసి చెప్పిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత మన వృత్తికి నేను మళ్ళా నేను చేపలు పట్టబోతా, నాకు చేపలు పట్టేది అంటే వాళ్ళు ఇంతవరకు చేసే సహవాసము, ఇంతవరకు నడిచేటువంటి విధానము, ఇంతవరకు చూసేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఏమైపోయినాయంటే వెంటనే మనం మర్చిపోయి మళ్ళా తన పాత జీవితంలోకి. అందుకే పేతురు భక్తులు అంటాడు, కుక్క తన వాతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొంగినట్టుగా సామెత ఇది నిజమే మీకు వర్తిస్తాడు. మళ్ళా అదే జీవితంలోనికి పోతే కుక్క ఏం చేస్తుంది, కక్కుతాది, మళ్ళా పోయి పోగొట్టుకుంటుంది ఇంత మంచి ఆహారం అని తన జీవితంలో మళ్ళా తినడానికి ప్రారంభిస్తుంది. పందిని ఎంతైనా శుభ్రంగా చేయండి, ఎంత పవిత్రంగా పరచండి. ఒక దొరంట పంది పిల్లలు బాగా చంపుకున్నారట. బాగా చంపుకొని పిల్లల నుంచి చెట్టు వేసి పగ్గు వేసి బాగా సాగితే ఒకరోజు అలా బయటికి పట్టుకొని దాని కుక్క పిల్ల మాదిరి చికారి తీసుకోకపోతే ఆ పంది పిల్లట అక్కడ ఉండేటువంటి ఆ దుర్వాసన చూసి అది ఆనుకోలేక దాని యొక్క మనసు నిలుపుకోలేక జారలుకొని పోయి ఆ యొక్క బుడగలో హాయిగా. అంటే మనిషి జీవితం కూడా ఈ దేవుడు ఇచ్చేటువంటి పరిశుద్ధతను ఎవరు ఇష్టపడడం లేదు. దేవుడు ఇచ్చేటువంటి పరిశుద్ధమైన జీవితాల్లో నడుచుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదు. కారణం ఏంటంటే పాత జీవితమే బాగుంది, పాత జీవితంలోనే బాగుంది, పాత జీవితంలోనే అబద్ధాలు, పాత జీవితంలో డబ్బులు సంపాదించి, పాత జీవితంలో మోసాలు, పాత జీవితంలో అంటే అన్నీ కూడా ఆచారాలలో మనం నిండుగా పాల్పొందొచ్చు. మనం ఎవరు కూడా ఏమి ఆచారం ఈ యొక్క కట్టుబాటు ఈ యొక్క దేవుని యొక్క జీవితంలో పౌలన్నాడు, ఏవేవి నాకు లాభకరములైనవో సమస్తము క్రీస్తు నిమిత్తము వెంటతో సమానంగా. అంటే మనకి ఏమి కూడా పౌరు గురించి నేను పుస్తకం చదివినప్పుడు ఆయన చాలా ఆధిక్యతలు ఉన్నాయి. ఆయన ఆధిక్యతలన్నీ కూడా వర్ణించు భక్తుడు ఏవేవి లాభకరమో ఆయన లాభాలు ఏమిటని చూసేప్పుడు చాలా లాభాలు. అందుకే అమ్మాడు ఎవరైనా నేను లాభము నా లాభాలను విడిచిపెట్టి నేను క్రీస్తు కోసం నేను బతుకుతాను ఎవరైనా అన్నిట్లు రుజువుగా మీద చాలా తక్కువ. అయితే పౌలన్నాడు, నాకు ఏమేమి లాభకరములు అవి యేసు క్రీస్తు నిమిత్తము నేను పేటతో సమానంగా ఎంచుకున్నాను.
మనకు చిన్న ఆదాయం వచ్చే యేసుగా ఉంటారు, యేసు ప్రభు అసలుగా ఉంటారు, ఆయన మందిరమే కాదు. ఎందుకంటే మనకు వచ్చేది అల్ప ఆదాయం, అల్ప సుఖం, అక్రమం. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేతలకు గుడ్డితనం కలగజేసింది. కాబట్టి గుడ్డివాడు ఏం కనుక్కోలేదు, వారి బరువులు కాబట్టి మన జీవితంలో ఈయన ఎవరైతే మనం ఎరిగి ఉంటేనే ఈ ఉదయకాలంలో ఆయన ఆరాధించగలము. పౌర్ణమాసి ఆయన ఎరపై కూడా మన జీవితాన్ని కొనసాగిస్తూ మనలో మిళితమై లోకంతో రాజ్యపడుతూ ఈ విధంగా సహకారంలో ఉండి జీవించినంత కాలంలో కూడా ఇది భౌతికమైనది, ఆత్మ సంబంధమైన దానికి పోరాడు గురికి పరిగెత్తుతుంది. ఒక గురి కలిగేటువంటి జీవితం భౌతికమైన విషయాల గురించి కాదు, కానీ ఒక గురి, ఒక గమ్యంలో ఆయన వైపుస్తూ ఉంటారు. ఆయన మన యొక్క జీవితం, మన గమ్యం ఏ విధంగా ఉంది, ఆయన ఆరాధించేటువంటి మనం పరీక్షించుకొని మనం ఏ స్థితిలో ఉన్నాము, పౌరు మాదిరి ఆయన ఏ స్థితిలో ఉన్నామా, ఆయన గొప్ప, ఆయన యొక్క ఎటువంటి వాడు ఆయన ఎరిగితే ఆ గొప్పతనం నీలో నాలో జరిగితే ఆయన గొప్పతనం చూసిన మనము ఈ ఉదయకాలంలో ప్రభును ఆరాధించవచ్చు. లేదంటే ఆయన వచ్చి మనం కూడా శిష్యుల మాదిరి సహకారంగా ఉండి ఆయన ఎంకించే, ఆయన దింపే, ఆయన రొట్టెలు పంచిపెట్టబట్టి రొట్టెలు పంచిపెట్టే, చేపలు పంచిపెట్టబట్టి చేపలు పంచిపెట్టి జనులను మీరు వెతుక్కోండి అంటే వెతుక్కోమని పంపించి తర్వాత ఆయన ఎవరో అంటూ తిరిగితే ఏమి కూడా ప్రయోజనం లేదని దేవుని వాక్యం చెల్లిస్తుంది. కనుక ఈ యొక్క ఉదయకాలంలో మనము ఎవరి పోని ఉన్నాము కనుక మనం పరీక్షించుకొని దేవుని ఆరాధిస్తాం. దేవుని వాక్యంలో దీవించును గాక. స్త్రీలలో 5 మంది కానీ 6 మంది, పురుషులలో 5 మంది కానీ 6 మంది కానీ చాలా క్లుప్తంగా స్పష్టమైన మరి మా తండ్రి ఆరాధన వాక్యం ద్వారా మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో మా తండ్రి మీ యొద్ద ఉంటూ మీతో కలిసి జీవిస్తూ మా ప్రభువా మరి కలిసి నీ ఆశ్చర్య కార్యములను చూస్తూ మరి నీలో ఉన్నటువంటి మరి ఆ పరిశుద్ధతను గమనించలేక నిన్ను అర్థం చేసుకునే స్థితిలో మేము ఉన్నందుకై మరి మా స్థితిని మాకు ఎత్తి చూపినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా కనికరించండి, కాపాడండి, ఆదరించి అభివృద్ధి చేసి మేలుతో నింపమని అడుగుతున్నాం. అయా మరి నీ కృపలో భద్రపరచండి. అయా మాట్లాడే ప్రతి మాట మా హృదయంలో నిలుచుటకు కృప దయచేయండి. అయా ప్రతి మాటలు కూడా ఆత్మభావాలను మా హృదయంలో నిలుచుటకు కృప దయచేయనుకుంటున్నాం. మేలుతో నింపండి, ఆదరించి అభివృద్ధి చేసి ఆయన కొద్ది మరి విన్నపములు మా ప్రభువు యేసయ్య నామమున మీకే సమర్పించుకుంటున్నాము స్వామి. ఆమేన్. నేను కూడా ఒకప్పుడు దేవాలయ సంబంధమైన దేవా నా విశ్వాసం చేత గుడితనంలో జీవించేటువంటి నన్ను దేవాని యొక్క ఎక్కుమాడిన యేసుక్రీస్తుగా అయా నా మనోనేత్రాలు ఎరిగింపబడి దేవాని ఎవరో నేను గుర్తించడానికి అయా నుంచి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నేను వందనాలు స్తోత్రాలు. అయినా ఒకప్పుడు ఎవరో ఏదైనా స్థితిలో వెతివాడవ తెలియక దేవా జీవించేటువంటి నన్ను త్యాగం చేసుకునే బయటికి వందనాలు స్తోత్ర. అపోస్తలుడైన పౌలు అయా దృశ్యముగా అంచెలుగా ఉంటూ అయా నువ్వు ఎవరో తెలుసుకొని అనేక సందర్భాల్లో అయా నిన్ను గణపరుస్తూ నిన్ను మయపరుస్తూ అయా నీ యొక్క గుణగణాలు లేనటువంటి పౌలు దేవాన్ని కొనియాడుతూ సూచించిన దాన్ని బట్టి వందనాలైనా. ఒకప్పుడు నేను కూడా ఆచారంగా అలవాటుగా అయా నామకాండమైన జీవితంలో ఎవరోని నేరగని జీవితంలో లోకంలో జీవిస్తూ ఆచార అలవాట్లు అయా జీవితాన్ని కాలం గడిపినను అయా నిజ స్థితి నిజ దేవుని రక్షణ తెలుసుకున్నటకు ఇచ్చేటువంటి సమయాన్ని సంఘాన్ని బట్టి వందనాలు ప్రభావ. అనేకమైన వందనాలు స్తోత్రాలు ఇచ్చేటువంటి లక్ష్యాలను బట్టి నా కొడుకు శ్రీమంతుడిగా మళ్ళా రానైన జీవానికి వందనాలు స్తోత్ర. పాపదోషుడిని ఇచ్చి అయా ఎవరు పరిశుద్ధంగా అయా నాకు సమూహంలో నేను కూడా నిశ్చయించడానికి ఇచ్చేటువంటి గొప్ప లక్ష్యాలను బట్టి చేసేటువంటి మేలందరినీ బట్టి దానికి ఏమి ఉన్నదండి ఏమి ఇచ్చినా కూడా రోజు నడుపుకోవచ్చు. నా మొదటి తీసుకుంటూ నా కొడుకు రానైనా యేసయ్య పరిశుద్ధ నామంలో నీకే దయచేసిన స్తోత్రైనా వారు మిక్కిలి భయపడే ఈయన ఎవరో గాలియ సముద్రంలో ఈయనకు లోబడుచున్నది ఎవరితో స్తోత్రైనా. నిజమే ప్రభు, నేను కూడా తండ్రి ఒకనొకప్పుడు తండ్రి నీ మాటలకు లోబడక నీకు లోబడక నేను విధేయుడిని తిరుగుతున్న నన్ను నువ్వు ఎంతగానో నన్ను ప్రేమించి ప్రభు కనికరించి నీ సన్నిధికి నడిపించి
నా అబ్బా తండ్రి మొదలుపెట్టే భాగ్యం దయచేసి నీ స్తోత్రైనా కూడా తండ్రి నేను కూడా ఒకనొకప్పుడు తండ్రి మనోనేత్రములు ప్రభా గుడ్డితనం కలిగజేసి ప్రభా దేవత గుడ్డితనం కలిగజేసిన దేవానికి స్తోత్రాన్ని నేను కూడా తండ్రి నా కళ్ళు తెరిపించి ప్రభా నీ వైపుకు తిప్పుకొని నన్ను ఈనాడు సజీవుల లెక్కలో ఉంచి ఆరాధించే భాగ్యం నేను గణపట్టే భాగ్యం దయచేసిన దేవానికి గొప్ప దేవునికి బుద్ధి స్థుతి ఆరాధన చేసే బంగారు పాదాలకే సమర్పించుకొనిచున్నాను తండ్రి ఆమేన్. వారిని ప్రేమపూర్వకంగా దగ్గరికి తీసుకొని ఎంగానో భయపడకు సంబంధమైన దేవత మరి తండ్రి మరి నా మనోనేత్రాలు గుడితనంలో చేసిన పరిస్థితిలో ప్రభావ
అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టికి ఆధారపుత్రమైన దేవానికి స్తోత్రం. సృష్టికర్త మీకు స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, మరి ఆయన మహోన్నతమైన దేవుడు. ఈనాడు నా తండ్రిగా, నా ప్రభుడుగా, నా రక్షకుడుగా, నా ప్రాణ స్నేహితుడిగా మీరు తెలిసినందుకు మీకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి జీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి ఇచ్చిన గొప్ప రక్షణకు మీకు స్తోత్రం చెల్లిస్తూ, నా కొరకే ప్రాణం ఇచ్చిన దేవుడికి, నాయనా నన్ను రక్షించిన దేవుడికి, ఉన్నత స్థానంలో నిలబెట్టిన దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా ఈనాడు సృష్టికర్తను నేను కూడా ఎరిగి నాయనా నిన్ను ఆరాధించడానికి నాయనా నన్ను పాపం శాపం నుంచి విడిపించినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ రక్షించిన జీవిత యాత్రలో నాకు తోడుగా ఉంటూ ఎబినేజర్గా ఉంటూ ఆదరణకర్తగా ఉంటూ నా పట్ల నా గురువు పట్ల ఎన్నో మేలు మహోపకాలు చేసిన దేవా